జై తెలంగాణ, జై జాగృతి. ఈరోజు మాట్లాడితే మాది రైతు సంక్షేమం సంబంధించినటువంటి ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులను నట్టేట ముంచే విధంగా ఈ రోజు వారి యొక్క ప్రభుత్వ విధానాలు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే రైతుల సంక్షేమం కోసం మా యొక్క సర్కారు పంట నష్ట పరిహారం అనేటువంటిది ఇస్తే కూడా పంట ఎకరానికి 25,000 రూపాయల చొప్పున మేము పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క తప్పుడు వాగ్దానాలు ఈ రోజు రైతులకు చేసేది. కానీ రైతులను ఈ రోజున రైతు రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, రైతు రుణమాఫీతో పాటు భరోసా అనేటువంటి సంబంధించినటువంటి వాటిని కూడా ఎగనామం పెట్టి యూరియా సంబంధించినటువంటి కష్టాల్లో కూడా ఈ రోజు రైతులను నెట్టివేసి ఇలా ప్రతి ఒక్క రైతు కంట్లో కన్నీళ్లకు కారణం అయిపోతున్నారు. వారిని అరిగోస పెడుతున్నది రేవంత్ సర్కార్. ఇలా అకాల వర్షాలు అనేటువంటి వచ్చి అకాల వర్షాలతోనే అన్నదాతలు అందరూ కూడా ఆగమైపోతున్నటువంటి క్షణాన, పంట నష్టం జరుగుతున్న క్షణాన ఇయాటి వరకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్క అధికారి కూడా ఆ యొక్క పంట నష్టం ఎంత వాటిల్లు అనేటువంటిది రైతుల యొక్క పొలాల దగ్గరకు, వాళ్ళ నివాసాల దగ్గరకు పోయినటువంటి పాపన పోలే. ఏమనంటే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతుల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయి ఇలా ఢిల్లీ సంబంధించినటువంటి పెద్దల దగ్గర గులాంగిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం గమనిస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు డొక్కలిండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రోజు లేనటువంటి ఆత్మహత్యలు ఈ రోజు తెలంగాణలో ఉన్నాయి. ఈ రోజు విదర్భాన్ని తలదన్నేటువంటి ఆత్మహత్యలు, రైతాంగము అప్పులాపాలవి ఆత్మహత్యలు శరణ్యమైనటువంటి పరిస్థితిలో ఇలా రైతన్నలు, తెలంగాణ రైతన్నలు ఉన్నారంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రం ఎదుర్కొంటుందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా సెప్టెంబర్ సంబంధించినటువంటి నెలలో పంట నష్ట పరిహారాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే సుమారు యొక్క పంట నష్టం 2.36 లక్షల ఎకరాలకు గాను ఈ యొక్క పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి ఈ రోజు వ్యవసాయ శాఖ దీనిపైన ఒక సంబంధించినటువంటి జారీ చేయడం జరిగింది. మరి ఒక్క కామారెడ్డి జిల్లాలోనే సుమారు అకాల వర్షాలతో క్లౌడ్ బరెస్ట్ అయితే అక్కడ ఒక్క దగ్గరనే ఆ యొక్క జిల్లాలోనే 1,00,000 ఎకరాల పైచిలుకు పంట అనేటువంటి నష్టపోయింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 20,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 31,000 ఎకరాల సంబంధించినటువంటి పంట నష్టం వాటిల్తే ఇయాటి వరకు ప్రభుత్వం ఈ పంట నష్ట పరిహారం పైన కనీసం దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ యొక్క ఏప్రిల్ మే నెల మాసం కనుక తీసుకున్నట్లయితే ఏప్రిల్ మాసంలో 52,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టం దాఖలు అయ్యిందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు, వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులు నిర్ధారణ చేసినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళు నష్టపరిహారం బయటికి రిలీజ్ చేసినటువంటి పాపన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోలే. మే నెల 28వ తారీఖు రోజున 50,000 ఎకరాలకు మేము నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పేసి బీరాలో పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు మేము విడుదల ఇస్తున్నామని చెప్పిళ్ళు. కానీ దాన్ని విడుదల చేయకుండా ఇంకా నిమ్మకు నీరెత్తిన చందంగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. అంతేకాకుండా ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వకపోగా ఒక రైతును కూడా చనిపోయినటువంటి రైతు కుటుంబాలను పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. చివరకు జొన్నలు అనేటువంటి ఇలా కళ్ళాల పైన, రోడ్ల పైన పోసుకుంటా ఉన్నారు రైతాంగం. ఇవాళ జొన్నల సంబంధించిన కొనేటువంటి దిక్కు లేదు. పత్తి పంట అనేటువంటిది పూర్తిగా ధ్వంసం అయిపోయి నల్లబారి మొత్తం కూడా గుడ్డి పత్తిలాగా తయారైపోయింది. వాటిని ఎవరు కూడా మార్కెట్లో కొనేటువంటి పరిస్థితి లేవు. కొనుగోలు కేంద్రాలను పెట్టినటువంటి పరిస్థితి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చేయలే. ఇలా 500 రూపాయల బోనస్ అని చెప్పేసి అన్ని పంటలకు ఈ బోనస్ వర్తింపజేస్తామని చెప్పేసి ఈ బోనస్ అనేటువంటి బోగసామి ఇచ్చి రైతన్నలను నిలువులా ముచ్చినటువంటి సర్కారు ఇలా కాంగ్రెస్ పార్టీ కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇలా రైతన్నల ఉసురు దాకి ఈ యొక్క ప్రభుత్వం మరొకసారి నేలకూలక ముందుకే రైతు సంక్షేమం పైన మీరు దృష్టి పెట్టకపోతే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మీ ముందుంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. పెట్టుబడి సాయం నెగ్గొట్టిలు కనీసం మేము వేసుకున్నటువంటి పంట కూడా అకాల వర్షాలతో నష్టం వాటిల్తే ఈ పంటకు నష్టపరిహారం ఎందుకు ఇస్తలేవని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డలందరూ కూడా దుఃఖంతో, కన్నీళ్లతో ఈ రోజు ఉన్నారు. రేపు నువ్వు స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే నీకు బుద్ధి చెప్పేది ఎవరో కాదు, యావత్ రైతు కుటుంబాలే నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి తెలంగాణ జాగృతి ఒకటే కోరుతాంది, తక్షణమే మీరు అంచనా వేసినట్టుగా, వ్యవసాయ శాఖ అంచనా వేసినటువంటి విధంగా ఏదైతే 2.86 సంబంధించినటువంటి లక్షల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని అంటున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 287 కోట్ల రూపాయల నిధులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతులకు తక్షణ నష్టపరిహారం కింద యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క నష్టపరిహారం రైతు బిడ్డలకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కూడా తెలంగాణ జాగృతి తీవ్రమైనటువంటి ప్రతిఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురయ్యే విధంగా చేస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ.